హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో నిర్మాణం జరుగుతున్నటువంటి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ దగ్గర అయితే మనం ఉన్నామండి. ఇక్కడ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, ఏ స్థాయిలో ఉన్నాయి అనేటువంటి పూర్తి వివరాలని మీకైతే నేను తెలియజేస్తాను. అంతేకాకుండా ఈ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ యొక్క ప్రత్యేకతలు ఏమిటి అనేటువంటి పూర్తి వివరాలను అయితే మనం చూద్దాం. భారతదేశంలో ఇప్పటికే 7 ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలు ఉంటే ఇప్పుడు అమరావతిలో నిర్మాణం జరిగేటువంటి ఈ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ అనేది 8వది. మొత్తం హైదరాబాదు, కలకత్తా, చండీగఢ్, న్యూఢిల్లీ, అస్సాం, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఇప్పుడు అమరావతి కూడా ఈ లిస్టులో చేరిపోయినటువంటి పరిస్థితి. మనకి ఇప్పటి వరకు ఇంకా ఇప్పటికీ కూడా మనకి ఏదైనా ఈ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి సంబంధించినటువంటి పనులు కావాలి అంటే హైదరాబాద్ వెళ్ళవలసి ఉండేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాదులో ఉంది. ఇప్పటికీ కూడా మనకి ఏదైనా సమస్య వస్తే అక్కడికే వెళ్ళి ఈ టెస్టులన్నీ కూడా చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉండేది. అయితే రాష్ట్ర విభజనలో భాగంగా, విభజన హామీలలో భాగంగా ఇక్కడైతే ఈ ఎఫ్ఎస్ఎల్, మనం ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ అని ప్రతిసారి చెప్పినట్లయితే లెంత్ ఎక్కువ అవుతుంది. అందువలన ఎఫ్ఎస్ఎల్, అమరావతి ఎఫ్ఎస్ఎల్ అని అయితే మనం మాట్లాడుకుందాం. అమరావతి ఎఫ్ఎస్ఎల్ని అయితే నిర్మాణం చేస్తూ ఉన్నారండి. ఇక్కడ మొత్తం 5 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక హంగులతో 5 ఎఫ్ఎస్ఎల్ భవనాలను అయితే నిర్మాణం చేస్తున్నారు. వాటి యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి వివరాలను మనం చూద్దాం. 250 కోట్ల రూపాయలతో నిర్మాణం జరిగేటువంటి ఈ అమరావతి ఎఫ్ఎస్ఎల్ అనేది చాలా అత్యాధునిక హంగులతో నిర్మాణం చేస్తూ ఉన్నారు. మనం లోపలికి రావడం జరిగిందండి. లోపలికి వచ్చి పరిస్థితిని అయితే చూస్తూ ఉన్నాం. పూర్తయిపోయినటువంటి భవనం లోపలికి రావడం జరిగింది. మొత్తం 5 భవనాలు నిర్మాణం చేస్తున్నారని మనం చెప్పాం కదా. ఇది ప్రధానమైనటువంటి భవనం. అలాగే ఇంకొక 4 భవనాలు కూడా నిర్మాణం చేస్తున్నారు. ఇప్పటికీ 2 భవనాలు ఈ విధంగా పూర్తయిపోయాయి. మిగిలినవి 3 కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతూ ఉంది. అందులో కూడా మొత్తం ఎంత హైట్ నిర్మాణం చేయాలో అంత హైట్ పూర్తిగా నిర్మాణం చేసేశారు. ఇక లోపల మొత్తం ఇంటీరియర్ వర్కు, ఫినిషింగ్ వర్కు, ఎలక్ట్రికల్ వర్కు, ప్లంబింగ్ వర్కు, ఈ వర్కులు మాత్రమే మిగిలాయి. ఎన్ని ఫ్లోర్లు నిర్మించాలో అన్ని ఫ్లోర్లు నిర్మించేశారు. మనం చూస్తున్నాం కదా, ఈ విధంగా పరిస్థితి అయితే ఉందండి. ఇంతకీ అమరావతిలో నిర్మాణం జరుగుతున్నటువంటి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో వచ్చేటువంటి సేవలేంటి, ప్రజలకి మరియు పోలీస్ శాఖ వారికి వచ్చేటువంటి అందుబాటులోకి వచ్చేటువంటి సేవలేంటి అని మనం కనుక చూసినట్లయితే, ఒకటి డిఎన్ఏ పరీక్షలో ఇవి చాలా ముఖ్యమైనటువంటి టెస్టులు. అలాగే సైబర్ క్రైమ్స్ మరియు బాలిస్టిక్ ల్యాబ్స్, అలాగే టాక్సిక్స్ అంటే డ్రగ్స్కి సంబంధించినటువంటి టెస్టులు, అలాగే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ల్యాబు. అదేవిధంగా చూసినట్లయితే ట్రైనింగ్ సెంటర్ ఏదైతే మనం చూస్తున్నామో ఈ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ సిబ్బందికి కూడా ఇక్కడైతే ట్రైనింగ్ ఇవ్వడం కోసం అత్యాధునిక హంగులతో నిర్మాణం చేస్తున్నారు. మనం భవనం పైకి రావడం జరిగిందండి. మనం ఇప్పటివరకు చూసిన భవనం ఒకటైతే ఇదిగోండి, మనకి రైట్ సైడ్ చూసామో ఈ భవనం ఉంది కదా, ఈ భవనం కూడా మొత్తం గ్రౌండ్ ఫ్లోర్తో కలుపుకొని 6 ఫ్లోర్లు అయితే నిర్మాణం జరిగిపోయింది. మనం క్లియర్గా చూడొచ్చు. ఎంత హైట్ కావాలో అంత హైట్ నిర్మాణం చేసేశారు. చూసారా, N14 అలాగే E5 జంక్షన్లో 5 ఎకరాల విస్తీర్ణంలో ఈ భవనం నిర్మాణం చేస్తుంది. ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్లో చూస్తున్నాం, చూసారా, ఇది ఒక భవనం. ఈ భవనం కూడా మొత్తం నిర్మాణం చేశారు. ఇది గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ 1 ఫ్లోర్ని అయితే నిర్మాణం చేస్తూ ఉన్నారు. అయిపోయింది. పక్కనే పిల్లర్స్ పోసారు, చూసారా, పిల్లర్స్ నిర్మాణం చేశారు. అక్కడ మాత్రం స్లాబ్ వేయవలసి ఉంది. ఆ ఒక్కటి మాత్రమే బ్యాలెన్స్ ఉన్నటువంటి పరిస్థితి అండి. మొత్తం కంప్లీట్ అయిపోయింది. మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. పనులు చాలా అంటే చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి. రాజధాని అమరావతిలో నిర్మాణం జరుగుతున్నటువంటి ఈ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ అనేది ఎలాంటిది అని మనం కనుక చూసినట్లయితే, అసలు మొత్తంగా మనం చూసినట్లయితే భారతదేశంలో 3 రకాల ఈ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలు ఉంటాయండి. ఒకటేమో కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నడిచేటువంటి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలు, అలాగే రాష్ట్ర స్థాయిలో పనిచేసేటువంటి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలు, అలాగే రాష్ట్రంలో రీజనల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలు అయితే ఉంటాయండి. అవి
ఒక 4-3 ఉంటాయి ప్రతి రాష్ట్రానికి. ఈ విధంగా మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మాణం జరుగుతున్నటువంటి ఈ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ అనేది రాష్ట్ర స్థాయి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ. మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. అందరికీ అర్థమయ్యేలాగా ఇక్కడ బోర్డు కూడా ఏర్పాటు చేశారు. రాష్ట్ర స్థాయి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ. ఇదిగోండి, ఇది మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. గ్లాస్ ఫిట్టింగ్ కానీ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. అలాగే ఇక్కడ నిర్మాణం జరిగింది. మనం ప్రధానంగా ఇస్తున్నటువంటి అప్డేట్ ఏంటి అంటే, ఏదైతే నిర్మాణం చేయాలో ప్రధానమైనటువంటి కట్టుబడి అంతా కూడా కట్టాల్సినటువంటి హైట్ వరకు కట్టేశారు. అలాగే రెండు భవనాలు అందుబాటులోకి వచ్చాయని మనం చెప్పాము. ఈ 3 నిర్మాణ దశలో ఉన్నాయి. ఇంటీరియర్ వర్క్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఒక విషయం గురించి అయితే మనం చాలా క్లియర్గా మాట్లాడుకోవాలండి. ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోనే డీజీపీ గారి ఆఫీస్ ఉంటుంది. అలాగే హైకోర్టు భవనం ఉంటుంది. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ కూడా ఉంటుంది. అంటే భవిష్యత్తులో ఇక్కడ జరిగేటువంటి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకైనా కానీ త్వరితగతిన పరిష్కారం దొరకబోతుంది అనేటువంటి వివరాలు మనకి చాలా క్లియర్గా తెలుస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు ఇలాంటి కేసులలో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ అవసరమైన ప్రతి కేసులో మనం హైదరాబాద్ వెళ్ళవలసి ఉండేదండి. దీనివలన నెలల తరబడి ఆ టెస్ట్ రిపోర్టులు రావడానికి సమయం పట్టేది. దీనివలన కేసులు అనేవి చాలా పెండింగ్లో ఉండేవి. కానీ ఇప్పుడు రాజధాని అమరావతిలో నిర్మాణం జరుగుతున్నటువంటి ఈ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ అందుబాటులోకి వస్తే కేసులన్నీ కూడా త్వరితగతిన పూర్తవుతాయి. ఇక్కడ మనం చూస్తున్నది ఇదొక డిజిటల్ థియేటర్ అండి. ఏదైతే ఈ కేసులకు అవసరమైనటువంటి డిజిటల్ థియేటర్ను కూడా నిర్మాణం చేస్తూ ఉన్నారు. అత్యాధునిక హంగులతో నిర్మాణం చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ట్రైనింగ్ సెంటర్ కూడా రాబోతుంది కనుక ఈ డిజిటల్ థియేటర్ను కూడా నిర్మాణం చేస్తూ ఉన్నారండి. మొత్తం మీకు నేను మరలా వివరంగా చెప్తూ ఉన్నాను. మనం ఎంత చెప్పినా కానీ ఇదే విషయం కనుక రాజధాని అమరావతిలో నిర్మాణం జరిగే ఈ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ అనేది ఇంచుమించుగా 80% కంప్లీట్ అయింది. 80% మనం ప్రధానంగా ఏదైతే నిర్మాణం మొత్తం కూడా పూర్తయిపోయింది. ఎంత హైట్ కావాలో అంత నిర్మాణం చేశారు కనుక ఇక మిగిలినది ఇంటీరియర్ వర్కే కనుక 80% కంప్లీట్ అయింది అని మనం అయితే క్లియర్గా చెప్తున్నాం. 5 భవనాల్లో 2 ఇప్పటికే పూర్తయితే ఇక మిగిలినవి కూడా ఇంటీరియర్ వర్క్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఇది ఈ వీడియో గురించి పూర్తి వివరణ అండి. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. మరొక చిన్న విషయం అండి, రాజధాని అమరావతికి సంబంధించినటువంటి ప్రతి అప్డేట్ని వివరాలతో కూడినటువంటి మంచి వీడియోలను అయితే మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను, మీకు తెలియజేస్తూ ఉంటాను. మీరల్లా మనం ఇచ్చేటువంటి వీడియోలు మీ అందరికీ నోటిఫికేషన్ ద్వారా రావాలంటే దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. మీరు ఒక చిన్న విషయం గమనించాలండి, నేను వీడియో మొదలవగానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అని మిమ్మల్ని విసిగించను. ఎందుకంటే వీడియో చూసిన తరువాత మీకు ఫ్రీ టైం ఉంటుంది కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి అని అడుగుతాను. ఫస్ట్ నుంచే విసిగించను, మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. మరలా అడుగుతున్నాను, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని.